హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో ఐబీపీఎస్ నుంచి విడుదలైనటువంటి పీఓ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం. మరి ఈ యొక్క జాబ్స్కి వచ్చేసి మీరు ఈ రోజు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు అలాగే అప్లికేషన్ లింక్ అనేటువంటిది నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. మీరు అక్కడ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అలాగే ఆన్లైన్ లింక్ అయితే పొందవచ్చు. అలాగే మన యాప్లో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి మీరు మన యాప్లో అయినా కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. సో మన యాప్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వెంటనే అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఐబీపీఎస్ నుంచి వచ్చినటువంటి పీఓ నోటిఫికేషన్ అండి. మరి 2021-22 సంవత్సరం ఉన్నటువంటి వేకెన్సీస్కి ఫిలప్ చేయబోతున్నారు. మరి దీనికి సంబంధించిన ఎగ్జామ్ మీకు అక్టోబర్ లేదా నవంబర్లో నిర్వహించడానికి ఛాన్స్ అయితే ఉంది. మొత్తం 3 స్టేజ్ల్లో ఎగ్జామ్ ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్, 2 మెయిన్స్, తర్వాత 3వది ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో దాని గురించి నేను ఎలా ఉంటుంది ఏంటంటే కూడా మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తంగా ఇక్కడ ఏ బ్యాంక్స్లో వేకెన్సీస్ అంటే ఏ బ్యాంక్స్ ఈ నోటిఫికేషన్లో పాల్గొంటాయనేటువంటిది ఇచ్చారు. సో ఈ యొక్క బ్యాంకులు అన్నింటిలో కూడా దాదాపు 1167 వేకెన్సీస్లు ఉన్నాయి. మరి ఏ కేటగిరీలకి ఏ వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది మీరు చెక్ చేసుకుని అర్థమవుతుంది. అంటే ఇక్కడ స్టేట్ వైజ్ అంటూ ఏమి ఉండదండి. టోటల్గా మీకు ఆల్ ఇండియా వైడ్గా మీకు జాబ్స్ ఎక్కడైనా రావచ్చు. ఇక్కడ స్టేట్ వైజ్ అయితే ఏం పాటించరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఎటువంటి స్టేట్ రిజర్వేషన్ అంటే ఏముండదు. మరి ఇక్కడ చూసుకుంటే మీకు ఈ రోజు నుంచి 5వ తేదీ నుంచి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ మార్నింగ్ చూస్తున్నాం కదా, మనకు ఇక్కడ లింక్ అయితే ఉంది. ఆల్రెడీ మనకైతే స్టార్ట్ కూడా అయ్యిందండి. మీరు మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని వస్తాయి. సో ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మొత్తం మీకు బేసిక్ ఇన్ఫో, ఫోటో, సిగ్నేచర్, తర్వాత డీటెయిల్స్, ప్రివ్యూ, అలాగే అప్లోడ్స్, పేమెంట్. సో ఇలా ఇన్ని 6 స్టెప్స్లో మీకు అప్లికేషన్ ఉంటుంది. మరి అప్లోడ్స్ అంటే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని మీరు పేపర్ మీద వేసి ఒక డిక్లరేషన్ అటువంటిది రాసి అవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి. అది నేను మీకు ముందు అప్లికేషన్లో చెప్తాను. మరి ఇక్కడ వచ్చేసి పేమెంట్ మీకు 26వ తేదీనే లాస్ట్ డేట్ అండి. మీరు 26వ తేదీ లోపల అప్లై చేయండి. లాస్ట్ వరకు వెయిట్ చేయకండి, మనకు సర్వర్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి మీకు ప్రీ ఎగ్జామినేషన్ సంబంధించి ట్రైనింగ్ సెప్టెంబర్లో ఉంటుంది. ఇది కోవిడ్-19 సిచ్యువేషన్లో మనం ప్రజెంట్ అయితే కండక్ట్ చేయట్లేదు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేటువంటిది. ఒకవేళ ఎవరైనా క్యాండిడేట్స్ కావాలి అనుకుంటే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళకైతే కండక్ట్ చేస్తారు. మరి దానికి సంబంధించినటువంటి ఖర్చులు అనేటువంటిది ఆ బ్యాంక్ వాళ్ళే భరిస్తారు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సంబంధించి. కాకుంటే మీ యొక్క సొంత ఖర్చులు, ఫుడ్ అలాంటి వాటికంతా కూడా మీరే ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది పే చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం ట్రైనింగ్ మాత్రమే ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. ఇంకా మీరైనటువంటి ఫుడ్, బెడ్ అన్నీ కూడా మీరే చూసుకోవాలి. మరి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేటువంటిది మనకు సెప్టెంబర్ 21 నుంచి 26 తేదీ మధ్యలో మనకి ఇస్తారు. మరి మీ యొక్క కాల్ లెటర్స్ అనేటువంటిది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అక్టోబర్లో విడుదల చేయడం జరుగుతుంది. మనకు అక్టోబర్లోనే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు. ప్రిలిమ్స్ సంబంధించి 3వ తేదీ, 10వ తేదీ, అలాగే 11వ తేదీ, ఈ 3 రోజుల్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. మరి ఇక్కడ మీకు నార్మలైజేషన్ అనేటువంటిది ఫాలో అయితే అవుతారు, ఎందుకంటే ఎక్కువ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉంటుంది కనుక. మీకు రిజల్ట్ వచ్చేసి ప్రిలిమ్స్ సంబంధించి అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్కి అంతా వస్తుంది. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన హాల్ టికెట్స్ నవంబర్లో అయితే రావడం జరుగుతుంది. మరి ఎగ్జామినేషన్ కూడా చూసుకుంటే 28/11/2020 నవంబర్ ఎండింగ్లో కూడా మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీ మెయిన్స్ రిజల్ట్ వచ్చేసి డిసెంబర్ 2020లో వస్తుంది. తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయింటారో వాళ్ళకు 2021 జనవరిలో ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయి. మరి ఇంటర్వ్యూస్ సంబంధించిన హాల్ టికెట్స్ వస్తాయి. సో అలాగే జనవరి లేదా ఫిబ్రవరిలో ఇంటర్వ్యూ జరుగుతుంది. తర్వాత ఏప్రిల్ 2021లో మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మీద మీకు ఇప్పుడు అప్లై చేస్తే మీకు ఒకవేళ అన్ని స్టేజెస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీకు జాబ్ వచ్చేసి ఏప్రిల్ 2021లో అయితే వస్తుంది. తర్వాత చూసుకుంటే మీకు ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్టయితే మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాల్సి ఉంటుంది. తర్వాత మీకు మినిమం 20 to 30 years ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మినిమం 20 ఉండాలి, 18 కాదు. ఇక్కడ మినిమం 20 పెట్టారు. మ్యాక్సిమం 30 years అంటే 1990 కంటే ముందు జన్మించకూడదు, తర్వాత 2000 తర్వాత జన్మించకూడదు. అంటే ఈ డేట్స్లో అంటే 1990 అంటే 3/8/1990 తర్వాత, అలాగే 31/7/2000 మధ్య ఆ డేట్స్ మధ్యలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే 30 + 1 5 35 సంవత్సరాల వరకు అప్లై చేయొచ్చు. ఈ ఏజ్ రిలాక్సేషన్ కింద ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ ఏజ్ ప్రూఫ్ కింద.
తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్ నాన్ క్రీమీ లేయర్ ఓన్లీ, క్రీమీ లేయర్ కాదు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ అంటే 30+3 33. తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే 10 ఇయర్స్ దాకా వస్తుంది, 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ 5 ఇయర్స్. తర్వాత 1984 రైతు ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళకు 5 సంవత్సరాలు. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా ముఖ్యమైన పాయింట్స్ అనేటువంటిది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే మీరు డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ చేసేదే ఉండాల్సి ఉంటుందని, మీరు కంపల్సరీగా మీకు సర్టిఫికేట్ ఉంటేనే మీ దగ్గర అప్లై చేయండి. ఈ ఇయర్ వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ జరగలేదు కాబట్టి సో వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. మీకు ఈ నెల 26/8/2020 లోపల మీకు సర్టిఫికేట్ మీకు చేతిలోకి వచ్చినట్టయితే అప్లై చేయొచ్చు. సో కాబట్టి 26/8/2020 లోపు మీకు ఏమన్నా కూడా మీ రిజల్ట్ కానీ సర్టిఫికేట్ కానీ వస్తేనే మీరు అప్లై చేయాలి. ఇంకా మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి కనుక మీకైతే ఎలిజిబిలిటీ అయితే కోల్పోయే అవకాశం అయితే ఉంది. తర్వాత మీరు పర్సంటేజ్ని కూడా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని తెలిసి ఉంటుంది. టోటల్ మార్క్స్ తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఇంటూ 100 చేస్తే మీకు వచ్చిన పర్సంటేజ్ అయితే వస్తుంది. డిగ్రీలో కానీ లేదంటే బీటెక్ కానీ డిగ్రీలో దానికి సమానమైన ఏ విద్యార్థి కలిగినా కూడా అప్లై చేయొచ్చు. ఆ పర్సంటేజ్ కూడా మీరు అప్లికేషన్లో ఫిల్అప్ చేయాలి. ఇంకా మనం ముఖ్యమైన పాయింట్స్ అనేటువంటి ఒకసారి చూసుకుంటే ప్రీ ఎగ్జామినేషన్ టైమింగ్ సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మరి ప్రీ ఎగ్జామినేషన్ టైమింగ్ వంటిది ప్రజెంట్ నిర్వహించే ఛాన్స్ లేదు, COVID-19 పాండమిక్ సిచ్యువేషన్లో అటువంటిది. మరి ఇక్కడ ఎక్కడెక్కడ మనకు ఈ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన ఏపీలో చూసుకుంటే విజయవాడ అలాగే విశాఖపట్నం అయితే ఇక్కడ ఉన్నాయి. మరి ఎవరైతే ఈ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలని ఆన్లైన్ అప్లికేషన్లో పెట్టుకుంటారో వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఫ్రీగా ఇస్తారు. కాకుండా ఎక్స్పెన్సెస్ ట్రావెలింగ్, బోర్డింగ్, లాడ్జింగ్ ఇవన్నీ కూడా క్యాండిడేటే భరించుకోవాల్సి ఉంటుందండి. తర్వాత చూసుకుంటే మీ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వంటిది ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కొన్ని మనకు ముఖ్యమైన పాయింట్స్ అయితే ఉన్నాయి. మొత్తం మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 3 స్టేజెస్ అయితే ఉంటాయి. 3 టెస్టులు ఉంటాయండి. సో అంటే ఒక్కొక్క టెస్ట్ సపరేట్గా టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ లోపలే రాయాలి. మొత్తం టైమింగ్ సంబంధం లేదు. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు ఉంటాయి. మీకు ఇంగ్లీష్లో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. ఇంగ్లీష్ కాబట్టి ఇంకా మీకు 20 నిమిషాలు టైం ఇస్తారు. ఆ 20 నిమిషాల్లోనే మీరు ఏమన్నా కూడా దానికి సంబంధించి టోటల్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఆ 20 నిమిషాలు టైం అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ టెస్ట్ అనేది లాగ్ అయిపోతుంది. మీరు మళ్ళీ ఇంగ్లీష్లోకి వెళ్ళలేరు. నెక్స్ట్ ఆటోమేటిక్గా నెక్స్ట్ 20 మినిట్స్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. 35 క్వశ్చన్లు 35 నిమిషాల్లో చేయాలి. మీకు 20 నిమిషాలు ఉంటుంది. మీకు ఇంగ్లీష్, హిందీలో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. తెలుగులో ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. తర్వాత రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్లు ఉంటాయి, 35 మార్కులు, 20 నిమిషాల్లో రాయాలి. మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు. మీకు టోటల్ 60 నిమిషాలు టైం అయితే ఇస్తున్నారు. కానీ ఒక్కొక్క దానికి 20 నిమిషాలే. 20 నిమిషాల తర్వాత మళ్ళీ మీరు అయితే మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి ఉండదు. మరి ఆ యొక్క ప్రతి దానికి కూడా కట్ ఆఫ్ పెడుతున్నారు. మళ్ళీ మీరు ఈ మూడిట్లో కూడా IBPS ఏదైతే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయిస్తుందో క్వాలిఫై అభ్యర్థుల ఆధారంగా మార్క్స్ నిర్ణయిస్తారు. సో అప్పుడు మీరు ఈ యొక్క 3 దానిలలో కూడా క్వాలిఫై అయ్యాలి. అంటే 3 టెస్టులు ఉన్నాయి కదా మనకు, ఆ 3 టెస్టులలో కూడా క్వాలిఫై అయితేనే మీకు నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అర్హత సాధిస్తారు. అంటే ఇక్కడ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అనుకోవచ్చు. అంటే ఇది టెస్ట్ అంటే మళ్ళీ ఒకేసారి నిర్వహిస్తారు, అంతా ఒకేసారి జరుగుతుంది. మళ్ళీ సపరేట్ టెస్ట్లు అంటే 3 సార్లు పెడతారు అనుకోకండి. ఒకేసారి ఎగ్జామ్ అంటే సెక్షన్ వైజ్ అనుకోండి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనుకోండి, మీకు అర్థమవుతుంది. ఆ 3 సెక్షన్లు కూడా ప్రతి సెక్షన్లో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. మరి ఓవరాల్ క్వాలిఫై మార్క్స్ అంటూ ఏముండవు. సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ప్రకారం మీరు క్వాలిఫై అవ్వాలని ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్టయితే మీకు రీజనింగ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ మీద 45 ప్రశ్నలు ఉంటాయి, 60 మార్కులు. మీకు టైం చూసుకుంటే 60 నిమిషాలు ఇది ఇస్తున్నారండి. మరి నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఎకనామీ లేదంటే జనరల్ అవేర్నెస్ ఎకనామీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి మీకు 40 ప్రశ్నలు ఇస్తారు, 40 మార్కులు. ఇక్కడ 35 నిమిషాలు అయితే టైం ఇస్తున్నారు. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 35 ప్రశ్నలు, 40 మార్కులు, మీకు 40 నిమిషాలు టైం ఉంటుంది. తర్వాత డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అంటే డేటా అంటే మన స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. టేబుల్స్ రూపంలో మనకు డేటా ఉంటుంది, దాని ప్రకారంగా సాల్వ్ చేసేటువంటిది. ఇక్కడ అక్కడ చూసుకుంటే 35 ప్రశ్నలు అయితే వస్తాయి, 60 మార్కులు. ఇక్కడ 40 నిమిషాలు అయితే ఉంటుంది. టోటల్గా 155 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులకు గాను. మీకు మొత్తం కూడా 3 గంటల టైం అయితే ఇస్తారు. మరి ఈ టెస్ట్కి సపరేట్ సేమ్ ఇక్కడ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ సపరేట్ టైమింగ్ ఉంటుంది. ఆ తర్వాత మీరు రాయలేరండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ కూడా ఒకటి అయితే ఉంటుంది. మీకు 2 ఇస్తారు క్వశ్చన్లు, 25 మార్కులు. దీనికి సంబంధించి మీకు 30 మినిట్స్ టైం అయితే ఇస్తారు. మరి దానికి సంబంధించి
మీరైతే ఆ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్సే అనేటువంటిది కూడా రాయాల్సి ఉంటుంది ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్లో చూసుకుంటే. ఇంకా మీరు చూసుకుంటే ఇంకేంటనేటువంటిది ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది కొన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంటర్వ్యూ అనేటువంటిది కూడా ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళకు వాళ్ళ డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మనకు ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది ఎస్సీ ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 175 రూపాయలుగా నిర్ణయించారు. మిగిలిన అందరికీ కూడా 850 రూపాయలు అయితే ఫీజు పెట్టారు. సో చూడొచ్చు డిఫరెన్స్ ఏదో 100, 150, 200 డిఫరెన్స్ ఉండొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడికి దాదాపుగా 4 రెట్లు ఎక్కువగా ఎగ్జామినేషన్ ఫీజు అయితే పెట్టారు. సో మరి ఎగ్జామినేషన్ ఫీజు అయితే గవర్నమెంట్ అయితే ఇటీవల ఎక్కువగా అయితే బాధిస్తుంది. మరి ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటి చూస్తే చాలామంది అభ్యర్థులు అప్లై చేయలేకపోతున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఫొటోస్ అలాగే సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత మీ డిక్లరేషన్ మీ చేతితో రాసినది అన్నీ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సిగ్నేచర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ అయితే చేయకండి. మీరు ఇక థంబ్ ఏదైతే మీరు పేపర్ మీద వేసి స్కాన్ చేస్తారో దాన్ని క్లియర్గా చేయండి. స్మగ్డ్ అంటే ఒత్తి ఎక్కువగా దాన్ని చేసినట్టయితే మీకు రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్. తర్వాత మీరు మీ యొక్క స్వహస్తాలతో ఇక్కడ మీ పేరు రాసి ఇదంతా కూడా మీరు పేపర్లో రాసి దాన్ని స్కాన్ చేసి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అప్లై చేసేటప్పుడు. సో అది గుర్తుంచుకోండి. మీ పర్సనల్ మెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ పెట్టుకోండి. ఇంకా మీకు COVID-19 సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటనేటువంటిది ఒకసారి మనం చూసుకుంటే, మరి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క వేకెన్సీ సంబంధించి ఏ బ్యాంకులు ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అలాగే ఈడబ్ల్యూఎస్ అలా అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి, తర్వాత మనకు ఈ యొక్క పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎన్ని ఉన్నాయనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే ఏమీ లేవు, 0 ఉన్నాయి. తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో కూడా ఏమీ లేవు. తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇంకా నాట్ రిపోర్ట్ అంటే రిపోర్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో రిపోర్ట్ చేయొచ్చు. తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా మనకి ఏమీ కూడా లేవు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లేవు, సెంట్రల్ బ్యాంక్ లేవు. మీకు ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. తర్వాత పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో ఉన్నాయి. తర్వాత యూకో బ్యాంకు. సో అంతే, మీకు ఈ 3 బ్యాంకుల్లోనే వేకెన్సీ ఉన్నాయి. ఇన్ని బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నా కానీ కొన్ని బ్యాంకులు ఇంకా రిపోర్ట్ చేయలేదు, కొన్ని బ్యాంకులు లేవు. సో కొన్ని త్వరలోనే మళ్ళీ రిపోర్ట్ చేయొచ్చు. అవి ప్రజెంట్ ఈ 3 బ్యాంక్స్లో మనకు దాదాపు 1167 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయటువంటిది మీరు చూడొచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమ్స్ సంబంధించి ఇక్కడ చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, తర్వాత నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తర్వాత తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఉన్నాయి. తర్వాత మెయిన్స్ చూసుకుంటే కేవలం 4 ఉన్నాయి: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి. ఇంకా మన ముఖ్యమైన పాయింట్స్ అనేటువంటిది ఇంకా చూసుకుంటే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఆరోగ్య సేతు యాప్ అనేటువంటిది మీ మొబైల్లో ఉండదో సో వాళ్ళు ఈ యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అని ఫిల్అప్ చేసి అక్కడ ఎగ్జామినేషన్ వెళ్ళినప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆరోగ్య సేతు యాప్ ఉన్న వాళ్ళైతే ఏం అవసరం లేదు. అక్కడ ఉండే సెక్యూరిటీకి మీ యొక్క ఆరోగ్య సేతు యాప్ అనేటువంటిది చెక్ చేయించుకోవడం ద్వారా మిమ్మల్ని అయితే అలౌ చేస్తారు. మీరు మళ్ళీ మొబైల్ అలౌ ఉండదు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లో అయితే మీరు ఇవ్వాలని మనకు క్లియర్గా నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, మీరు మొబైల్ ఉన్నట్టయితే మీరు ఆరోగ్య సేతు యాప్ అనేటువంటిది మీ మొబైల్లో ఇన్స్టాల్ అనేటువంటిది చేసుకొని తీసుకొని వెళ్ళండి. లేదంటే ఆ యొక్క ఫామ్ అన్న ఫిల్అప్ చేయాలి మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు. మరి మీకు ఎగ్జామ్కి ఏమేమి అలౌ చేస్తారు ఏంటి అనేటువంటి దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే మరి ఇక్కడ చూడండి, మరి క్యాండిడేట్స్ విల్ పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ సర్టైన్ ఐటమ్స్ విత్ దెమ్ ఇన్ టు ద వెన్యూ. సో వెన్యూ లోపల మీరు ఏమేమి తీసుకెళ్ళాలనేది ఇక్కడ రిపోర్టింగ్ టైం అనేటువంటిది కూడా మామూలుగా అందరికీ ఒకటే ఇస్తుంది ఒక షిఫ్ట్. కానీ ఇప్పుడు అలా లేకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అంటే ఎగ్జామ్ ఒకేసారి స్టార్ట్ అయినప్పటికీ రిపోర్టింగ్ టైం అనేటువంటి డిఫరెంట్గా అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కాబట్టి ఎక్కువ మంది గుమికూడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రిపోర్టింగ్ టైంలో కూడా కొన్ని చేంజెస్ అయితే తీసుకొస్తున్నట్టు తెలిపారు. మరి మీరు కంపల్సరీగా మాస్క్ ఉండాలి. తర్వాత గ్లోవ్స్ మీ చేతికి అయితే వేసుకోవాలి. మీకందుకు మీకే వాటర్ బాటిల్ తెచ్చుకోవాలండి. ట్రాన్స్పరెంట్ అంటే వైట్ కలర్ బాటిల్, మళ్ళీ కలర్ బాటిల్స్ నాట్ అలౌడ్. తర్వాత మీకు 50 ml కానీ మీకు ఎంత వీలైతే అంత మీ యొక్క పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ ఉండాలి. తర్వాత మీరే పెన్నుగుని తెచ్చుకోవాలి. తర్వాత మీకు ఎగ్జామినేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీ ఒరిజినల్ ప్రూఫ్ ఆఫ్ ఐడీను, తర్వాత కాల్ లెటర్, దానికి సంబంధించిన జిరాక్స్లు కూడా తీసుకుని వెళ్ళడానికి క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇలా అనమాట. సో ఇక్కడ మీకైతే ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు హాల్ టికెట్ ఇచ్చినప్పుడు మళ్ళీ అందులో కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ నోటిఫికేషన్లు కూడా మరోసారి ఇచ్చారు. సో ఇదండి ఇక IBPS నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే లేట్ చేయకుండా 26వ తేదీ లోపల అయితే అప్లై చేసుకోండి. ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. చూడొచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నేను చెప్పాను కదా, మొత్తం 6 స్టెప్పుల్లో ఉంటుంది.
మొదట మీ యొక్క బేసిక్ ఇన్ఫో, తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ఇక్కడ మనం ఫిలప్ చేసి ముందుకెళ్తేనే అది నెక్స్ట్ వెళ్తుందండి. తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ డీటెయిల్స్లో ఇస్తారు. ప్రీవ్యూలో మీరు ఏవైతే ఇంతవరకు అప్లోడ్ చేస్తుంటారో సో అవన్నీ ప్రీవ్యూ చూపిస్తుంది. తర్వాత 5 అప్లోడ్స్లోకి వెళ్తే మీ యొక్క థంబ్ ఇంప్రెషన్, తర్వాత మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేస్తారు. తర్వాత లాస్ట్లో మీరు పేమెంట్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు మీరు ప్రింట్అవుట్ కూడా ఒకసారి తీసుకుంటే మంచిది. సో ఇదండి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులకైతే షేర్ చేయండి. మరి ఇంతవరకు మీరు మన ఛానల్ని కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన యాప్ని ఇంకా కూడా ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే వెంటనే అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు రోజు అందులో డైలీ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో అవి ఫ్రీగానే ఉంటాయి, ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరైతే డౌన్లోడ్ చేసుకొని మీ మిత్రులు కూడా అయితే షేర్ చేయండి. ఓకే అండి, ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.